ఆలోచన వచ్చింది. ఎవరికి? దశరథునకు. ఇంకా ఎంతకాలం నేను పరిపాలిస్తానో ఇంకా చాలు నా పరిపాలన. జాగ్రత్తగా వింటున్నారా ఈ మాట? దశరథునకు ఏమని ఆలోచన వచ్చిందండి? ఇప్పటి వరకు నేను పరిపాలించాను, ఇక చాలు. కనుక ఈ రాజ్యాన్ని రామునికి అప్పగిద్దాం, యువరాజ పట్టాభిషేకం చేద్దాం. ఆ పట్టాభిషేకం చేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్దలందరినీ పిలిచాడు దశరథుడు. వాళ్ళందరూ సభలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మీరంతా కూర్చున్నారు, అలా కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే వాళ్ళందరినీ అడిగారు, రామునకు పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నారు. ఎప్పుడు రాముడు రాజు అవుతాడా అని మేము ఎదురు చూస్తున్నాం అన్నారు వాళ్ళంతా. ఎప్పుడైతే మాట చెప్పారో వెంటనే అయితే నా పరిపాలన నచ్చలేదా అని అడిగాడు దశరథుడు. ఎప్పుడు రాముడు రాజు అవుతాడో ఎదురు చూస్తున్నామని కదా అన్నది. అయితే నా పరిపాలన మీకు నచ్చట్లేదా అని ఎప్పుడైతే అడిగాడో ప్రజలంతా ఏమన్నారంటే, అయ్యా మీ పరిపాలన నచ్చకపోవడం కాదు, కానీ రాముడు రాజు అవుతాడు అంటే ఏదో తెలియని ఆనందం హృదయంలో కలుగుతుందయ్యా. ఏమన్నారండి వాళ్ళు? ఏదో తెలియని ఆనందం హృదయంలో కలుగుతుంది. ఎందుకు అంటే రాముడు రాజు అవుతాడు అంటే కారణం ఏమయ్యా అంటే అందరి హృదయాలలోనూ ఉండే వాడు ఎవడు అంటే రాముడే. ఉండేటువంటి వాడు వాసి ఎవరు? రామచంద్ర. అందరి హృదయాలలో ఉంటాడు. భారతీయ సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఈ ధర్మానికి పట్టుకొమ్మ ఎవరు అంటే రామచంద్రుడు, రామావతారం. మిగతా అవతారములన్నీ నిమిత్తం. భార్య భర్త వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయినాయి. పెళ్ళిళ్ళు చేసేసారు పిల్లలకి, ఎవరిదోనో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన కూడా ఉద్యోగం రిటైర్ అయిపోయాడు. అన్ని బాధ్యతలు తీరిపోయినాయి. రిటైర్ అయిపోయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు డబ్బు ఉన్న దగ్గర తీర్థయాత్రకు వెళదాం అనుకున్నాను. తీర్థయాత్రకు వెళదాం అనుకుని బయలుదేరాలి. మార్గమధ్యంలో తినడానికి ఇవన్నీ డబ్బాలతో చేసుకుని పెట్టుకోవాలి కాగా అవన్నీ రైలు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ దిగేదాకా పిండి గిన్నెదాకా లాగా నోరు కదులుతూనే ఉంటుంది. ఏదో ఒకటి తింటూనే ఉంటారు. పక్క వాళ్ళతో మాట్లాడుతూ పిండి నువ్వు కూడా తింటావా అని లేనిపోతే వాళ్ళకు కూడా పెట్టడం. ఇది అలవాటు చేయదు. ఇంకా తింటూనే ఉంటారా. దానికోసం డబ్బాలు టిఫిన్లు ఇవన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇవి కాకుండా ఇంకా ఉండడానికి కావలసిన బట్టల పెట్టెలు ఇవన్నీ ఉన్నాయి. మొత్తం వేసుకున్నారు.